హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే శివ బర్త్డే వ్లాగ్ అండి. కొన్ని రీజన్స్ వల్ల వీడియో అప్లోడ్ చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది, బట్ ఫైనల్గా అయితే అప్లోడ్ చేసేసాను. ఇప్పుడు శివ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జెసికా నేను తనకి తెలియకుండా షాపింగ్ అయితే వెళ్ళాము. ఇప్పుడు తనని సర్ప్రైజ్ చేద్దాము. అసలు ఈ మనిషి సర్ప్రైజ్ని ఎలా ఫీల్ అవుతాడో చూద్దాం రండి. శివ, నీకు ఒక సర్ప్రైజ్. ఇప్పుడు ఈ డ్రెస్ ఏం బాగాలేదు శివ అసలు. కింద ఒక కవర్ ఉంటుంది. నైస్ చెప్పు, ఎలా ఉంది? నైస్, బాగుంది. నైస్, బాగుందా? నైస్, బాగుంది. బాగుందా? బాగుందా? చూశారు కదా, జెసికా నేను వెళ్ళి షాపింగ్ చేసిన డ్రెస్సే తనకి నేను ఇచ్చిన సర్ప్రైజు. తనకు తెలియకుండా చేశాను కదా, తనకి నచ్చుతుందో లేదో అనుకున్నాను కానీ బట్ ఫైనల్గా తనకైతే నచ్చింది. ఐఎమ్ హ్యాపీ. అండ్ ఇక్కడ ఎవ్రీథింగ్ తనకి నేను తెలియకుండానే ప్లాన్ చేశాను. కేక్ అండ్ డెకరేషను, ఇంకా వంటలు కానివ్వండి, ఇవేది తనకి నేను ఇలా చేస్తున్నానని తెలియదు. తన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాను. ఇక్కడ డెకరేషన్ థీమ్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. బెలూన్స్, హ్యాపీ బర్త్డే థీమ్ అండ్ లైటింగ్ ఇవన్నీ కూడా నాకు సెట్ వచ్చింది. చాలా తక్కువ ప్రైస్కే వచ్చిందన్నమాట. ఏదో నాకు వచ్చినంతలో అలా అలా డెకరేట్ చేశాను. శివ ఈవినింగ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి నేను ఇదంతా కూడా రెడీ చేసేసాను అన్నమాట. ఇంకా శివ వాళ్ళ కొలీగ్ ఉన్నారు కదా, సురేష్ అన్నయ్య, వాళ్ళ వైఫ్ సుచిత్ర, వాళ్ళని ఇన్వైట్ చేశాము. మా బాబాయ్ ఇంకా మా పిన్ని. సో బర్త్డే అయితే చాలా సింపుల్గా ఇలా అయ్యింది. తనకి ఇంకో గిఫ్ట్ కూడా ప్లాన్ చేశాను. స్మార్ట్ వాచ్ ఆర్డర్ చేశాను అన్నమాట అమెజాన్లో, బట్ అది ఎందుకు డెలివరీ చాలా లేట్ అయింది. ఆ రోజుకైతే డెలివరీ నాకు రాలేదు. సో ఇంకా బర్త్డే సెలబ్రేషన్ అయితే అయిపోయింది. ఇంకా తినాలి కాబట్టి వంటకి రెడీ చేస్తున్నాను. నేను ఫ్రెష్ టు హోమ్ యాప్ నుంచి చికెన్ అయితే ఆర్డర్ చేశాను. లిటరల్లీ చికెన్ వింగ్స్ పిక్ అందులో చూడంగానే నాకైతే నోరు ఊరిపోయింది అనుకోండి. ఇంకా వెంటనే వింగ్స్ అయితే ఆర్డర్ పెట్టేశాను, ఫ్రై చేయొచ్చని. ఇంకా కర్రీ కోసం కొంత చికెన్ ఆర్డర్ చేశాను. ఇది చికెన్ ఫ్రై అన్నమాట, అదే చికెన్ వింగ్స్ ఫ్రై. నెక్స్ట్ వచ్చేసరికి చికెన్ కర్రీ చేశాను రైస్లోకి. ఇదేమో రసము, ఇది చికెన్ సూపు, వడల్లోకి చికెన్ సూపు చాలా బాగుంటుందనేసి అది చేశాను. ఇది రైసు, వడలు. ఇంకా బర్త్డే అంటే ఏమైనా స్వీట్ రెడీ చేయాలి కాబట్టి నేను పాయసం చేశానన్నమాట. పాయసం అంటే నాకు చాలా ఇష్టం, అందుకే నా ఇష్టానికి తగ్గట్టుగా పాయసం చేసుకున్నాను. సో ఫైనల్గా అన్న వాళ్ళని భోజనానికి ఇన్వైట్ చేశాం కాబట్టి భోజనాలు కూడా చేసేసాము. నా ఈ చిన్న బర్త్డే సర్ప్రైజ్ ప్లాన్ మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.